అందరికీ నమస్కారం. లాస్ట్ క్లాస్లో మనం లిమిటేషన్స్ ఆఫ్ యానిమల్ యూస్, జంతువుల్ని యూజ్ చేయడానికి పరిమితుల గురించి మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు జంతువులు కాకుండా సో ఆల్టర్నేటివ్ మోడల్స్ టు రెడ్యూస్ ది యానిమల్ యూస్, యానిమల్ని తక్కువగా యూజ్ చేయకుండా సో మనం ఈ రీసెర్చ్ ఎట్లా చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో హియర్ ఆల్టర్నేటివ్ మోడల్స్ ఇంక్లూడ్స్ ద సెల్ కల్చర్స్, human tissue, in chemico testing, organ on chip, computer models, microdosing, voluntary studies and population research అనే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు యానిమల్ యూజ్ చేయడం వల్ల సో పెయిన్, డిస్టెన్స్, అన్ఎథికల్ బిహేవియర్ టు ది యానిమల్కి సరిగ్గా ఫుడ్ ఇట్లా హాలిడేస్ వచ్చినప్పుడు కానీ లాక్డౌన్ వచ్చినా కానీ సో ఎవరి వాళ్ళు ఫుడ్ చూసుకోవడానికి సరిపోతుంది కానీ యానిమల్స్ చూడటం కానీ ఇవన్నీ ఉండవు. సో అలాంటప్పుడు మనం వీఆర్ అన్ఎథికల్గా బిహేవ్ చేస్తూ ఉంటాం యానిమల్ విషయంలో. అదే ఒక 2 days 3 days హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, సో మనం ఏ 4th class ఎంప్లాయీకి వెళ్ళిపోతూ ఉంటాం. సో వాళ్ళు ఏ విధంగా ఫీడ్ చేశారనేది మనకి తెలియదు. సో అలాంటి కండిషన్స్లో ఇట్ ఈస్ వెరీ ప్యాథటిక్ టు మెయింటైన్ దీస్ యానిమల్స్. అట్ ద సేమ్ టైం వీటిని యానిమల్స్ డీల్ చేయడానికి ఒక స్కిల్డ్ పర్సన్ ఉండాలి. దాన్ని అంటే ఓరల్ గ్యావేజ్తో ఎట్లా ఇంజెక్ట్ చేయాలి, ఎట్లా శాంపిల్ తీయాలి, ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రొఫెషనల్లీ స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి. అండ్ ఇది వచ్చేసి యానిమల్ స్టడీస్ వచ్చేసి చాలా టైం కన్జ్యూమింగ్. సో ఇట్ మే టేక్ సమ్ 1 month 2 months. సో which involves high cost. ద ఫీడ్ కోసం కానీ, దాని క్లీనింగ్ కానీ, దాని ప్రొసీజర్ కానీ, సో ఇట్ నీడ్స్ హై కాస్ట్. సో ఇంత చేసినా కానీ సో మనకి యాక్యురసీ వచ్చేసి ఇట్ ఈస్ అరౌండ్ యాక్యురసీ వచ్చేసి మనకి 5 to 25% ఉంటుంది. సో వెరాస్ బై యూజింగ్ ఇన్ విట్రో స్టడీస్ ద accuracy is around 80 to 85%. So this is in vitro by using the cell lines కానీ లేకపోతే in vitro test కానీ. సో by using అంటే accuracy rate వచ్చేసి comparatively animal use it is said to be the 80 to 85%. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం ఒక యానిమల్ ఇప్పుడు యాంటీ క్యాన్సర్ డ్రగ్ కనుక్కోవాలంటే ఫస్ట్ యానిమల్కి మనం క్యాన్సర్ ప్రొడ్యూస్ చేసి దానికి వేరియస్ డ్రగ్స్తో ట్రీట్ చేస్తూ ఉంటాం. కానీ ఒక 5-6 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల నుంచి వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ వీఆర్ ఏబుల్ టు cure the cancer in animal, but we are not the same cannot be reflected in the human. So in that case ఒకవేళ దాంట్లో పాజిటివ్ వచ్చినా కానీ that is not going to be beneficial for the humankind. So here I mean to say that there should be an alternative need for the animal studies. సో అందులో వచ్చేసి మనకి సెల్ కల్చర్స్, హ్యూమన్ టిష్యూస్, ఇన్ సిలికో టెస్టింగ్, ఆర్గాన్ ఆన్ చిప్, సో ఇవన్నీ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సెల్ కల్చర్స్. సో ఇది ఏ టైప్ ఆఫ్ సెల్ అయినా కానీ ఆ ప్రాపర్ న్యూట్రియంట్ని సప్లై చేసి మనం ఇన్ విట్రో గ్రో చేయగలం. సో హియర్ ఒక పెట్రీ ప్లేట్స్ ఉన్నాయి కదా. సో ఈ పెట్రీ ప్లేట్స్లో బై ప్రొవైడింగ్ సఫిషియంట్ న్యూట్రిషన్, డిఫరెంట్ ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ సప్లై చేసేసి అసెప్టికల్లీ వీ కెన్ గ్రో ది కల్చర్స్. ఎప్పుడైతే ఇవి ప్రాపర్గా గ్రో అయినాయో సో ఏదైతే మనం మాలిక్యూల్ విచ్ యాక్ట్ యాజ్ ఎ డ్రగ్ కెన్ బి డైరెక్ట్లీ అప్లైడ్ టు దీస్ grown cell lines and we can see the treatment for the cancers, sepsis, kidney diseases and even vaccine production and drug development. So e process can be done by using cell cultures. సో నార్మల్గా ఇప్పుడు ద డ్రగ్ టెట్రోజెనిక్ యాక్టివిటీ ఉందా లేదా అని చేయడానికి ఏం చేసేవాళ్ళం ప్రీవియస్గా. సో యానిమల్ ర్యాట్ కానీ మైస్ కానీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం వీ యూస్ టు గివ్ ది డ్రగ్ టు సీ ది టెట్రోజెనిక్ యాక్టివిటీ ఆఫ్ ది డ్రగ్. సో ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ అంటే సో ఎంబ్రియో నుంచి మనం సెల్స్ని ఐసోలేట్ చేసి దాన్ని గ్రో చేసి డైరెక్ట్గా వీ ఇనాక్యులేట్ ది డ్రగ్ ఆన్ ది గ్రోన్ కల్చర్. సో దెర్బై అంటే ఈ పెథలాజికల్ కానీ సెల్ లెవెల్లో కానీ వచ్చిన మార్పులను బట్టి వీ కెన్ సీ వెదర్ వీ కెన్ చెక్ వెదర్ ద డ్రగ్ హ్యాస్ టెట్రోజెనిక్ యాక్టివిటీ ఆర్ నాట్. సో ఈ విధంగా చేసిందైతే 78% యాక్యురేట్ విత్ 100% యాక్యురసీ డిటెక్టింగ్ ది వెరీ టాక్సిక్ కెమికల్స్. సో యానిమల్ టెస్ట్ ఓన్లీ డిటెక్ట్స్ 60%. సో ఇక్కడ యానిమల్స్ కెన్ హ్యావ్ ద ఎబిలిటీ టు టాలరేట్ ది టాక్సిన్స్. ఓకే, సో అందుకని ఇట్ ఈస్ టు బి ది 60%. సో యాక్యురేట్ పర్సెంట్ వచ్చేసి కంపారిటివ్లీ ఈజ్ హై బై యూజింగ్ ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్. వచ్చేసి లిమిటేషన్స్ వచ్చేసి
ఇది ఎగ్జాక్ట్గా యానిమల్ని రిప్రజెంట్ చేయదు. ఇప్పుడు డ్రగ్ సేఫ్టీ గురించి స్టడీ చేయాలంటే మనం సెల్ లైన్స్లో చేయలేం. సో ఇప్పుడు LD50 ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది డ్రగ్ రిక్వైర్మెంట్ కావాలంటే సో ఎనీహౌ యూ హ్యావ్ టు ఫర్ ది యానిమల్ స్టడీ. సో హ్యూమన్ టిష్యూస్, సో ఇప్పుడు సెల్స్ని కాకుండా డైరెక్ట్ హ్యూమన్ టిష్యూని చేసి ఒక హెల్దీ టిష్యూ తీసుకొని ఒక డిసీజ్ టిష్యూ తీసుకొని మనం ఇన్విట్రో మనం స్టడీ చేయొచ్చు. సో ఈ టిష్యూస్ ఎక్కడ నుంచి తీసుకుంటాం? సర్జరీ బయాప్సిస్ వల్ల కానీ, లేకపోతే కాస్మెటిక్ సర్జరీ చేసిన వాళ్ళు కానీ, ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కానీ ఈ టిష్యూస్ కలెక్ట్ చేసేసి దాంట్లో మనం టెస్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం పోస్ట్ మార్టం జరిగేటప్పుడు కానీ సో వీ కెన్ ఐసోలేట్, అంటే చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి మనం టిష్యూస్ ఐసోలేట్ చేసుకొని ఆ టిష్యూస్ పైన సో వాట్ ఎవర్ ది టాక్సిక్ స్టడీ వీ వాంట్ టు డూ వీ కెన్ డూ ఇట్, ఇంక్లూడింగ్ ది ఫ్రోజన్ టిష్యూస్, సెల్ కల్చర్స్ని యూజ్ చేసుకుని మనం చేయొచ్చు. మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ, పార్కిన్సన్ డిసీజ్ కానీ, సో ఇవన్నీ పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆ బ్రెయిన్ నుంచి వచ్చిన బ్రెయిన్ని తీసుకొని దాన్ని స్టడీ చేయడం వల్లే మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో హియర్ ఐ మీన్ టు సే ద యానిమల్ లైక్ హ్యూమన్ టిష్యూస్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ వన్. సో హియర్ రీకన్స్టిట్యూటెడ్ హ్యూమన్ ఎపిడెర్మిస్. సో నార్మల్గా ఇప్పుడు డైస్ టెస్ట్ చేయాలంటే ర్యాబిట్ని తీసుకొని దాన్ని షేవ్ చేసేసి దాన్ని 4 పార్ట్స్ చేసి దానికి ఇరిటెంట్స్ అంటే కాస్మెటిక్స్ టెస్ట్ చేయడానికి మనం చేస్తాం. సో దాని బదులు డైరెక్ట్గా మనం హ్యూమన్ టిష్యూస్ సెల్ కల్చర్స్ని యూజ్ చేసి ఆ డిస్క్ పైన మనం అప్లై చేసామనుకోండి, సో ద ఇరిటేషన్ ఏమైనా సిమ్టమ్స్ ఉంటే డైరెక్ట్గా వీ కెన్ సీ విత్ ఇన్ హార్స్. సో ఐ మీన్ టు సే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది యూస్ఫుల్ టెక్నిక్ విచ్ అవాయిడ్ ది యానిమల్స్. సో ఇప్పుడు టు చెక్ ది టాక్సిటీ ఆఫ్ ది డ్రగ్, సో నార్మల్గా ఏం చేస్తాం, ఆ కెమికల్ని మనం యానిమల్కి ఇంజెక్ట్ చేస్తాం, యానిమల్ని ఇంజెక్ట్ చేసి దాని టాక్సిటీ స్టడీస్ చేస్తాం. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షెల్ఫిష్ టాక్సిటీ మనం స్టడీ చేయాలంటే దాని మిక్చర్ ప్రిపేర్ చేసి దాన్ని మనం యానిమల్కి ఇంజెక్ట్ చేస్తాం, యానిమల్కి చేసి అప్పుడు దాని టాక్సిటీ లెవెల్స్ చూస్తాం. దానికన్నా సో ఇప్పుడు HPLC హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీలో దాని స్ట్రక్చరల్ డిటర్మినేషన్ చేసి then depending on the structure we can directly say whether it is a toxic or not. So it is one of the method. Next, direct peptide reactivity assay used to assess whether the chemical or cosmetic is a skill to have the cause this skin allergy or not. The mechanism, the binding of the protein found in the skin substrate. If the protein bound to the substrate, then it causes the allergic reactions. So directly the binding అయిందా, సో మనం ఇది టాక్సిక్ ఎఫెక్ట్ ఉందా లేదా. వన్ ఆఫ్ ది ఫ్యాసినేటింగ్ వన్ ఈస్ ఆర్గాన్ ఆన్ చిప్. సో ఇందులో మనకి ద ఆర్కిటెక్చర్ ఆఫ్ దిస్ ఈజ్ మిమిక్స్ ద నార్మల్ టిష్యూ ఆర్ ఆర్గాన్. సో ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ కానీ, లివర్ కానీ, సో ఆల్ దిస్ ఇందులో ఒక గ్రూవ్ ఉంటుంది, ఆ గ్రూవ్ లోపల సో విల్ బి మెయింటైనింగ్ ద గ్రోత్ ఆఫ్ ది సెల్ లైన్స్. సో ఇక్కడ మామూలుగా ఏదైతే మామూలుగా ఈ కాంపోనెంట్స్కి న్యూట్రియన్స్ సప్లై ఈజ్ గోయింగ్ టు బి డన్ హియర్ బై నార్మల్ క్యాపిలరీ యాక్షన్. సో ఏదైతే ఇది ఎపిథీలియం సెల్స్ విచ్ విల్ గ్రోన్. సో హియర్ మనం ఏదైనా ఇప్పుడు ఒక కాంపోనెంట్ని టెస్ట్ చేద్దాం అనుకున్నామంటే సో హియర్ వీఆర్ గోయింగ్ టు యాడ్ దిస్ కెమికల్ టు దిస్. సో రిజల్టింగ్ అంటే ఈ టాక్సిటీ ఉందా లేదా ఇట్స్ గోయింగ్ టు ఫైండ్ బై ది సెన్సర్స్ని యూజ్ చేసి సో వెదర్ ద కాంపౌండ్ హ్యాస్ ది టాక్సిక్ ఎఫెక్ట్స్ లేదా అనేది మనకు అనుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ మాలిక్యూల్స్ చాలా వ్యాస్ట్గా ఉన్నప్పుడు, ఎక్కువగా ఉన్నప్పుడు, సో ఇప్పుడు ఒక కంప్యూటర్ కెమిస్ట్రీలో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ది మాలిక్యూల్స్ వస్తాయి. సో ఇప్పుడు అన్నిటిని స్క్రీన్ చేయాలంటే అన్ని డిఫరెంట్ ఆర్గాన్స్ మనం చేయలేము. సో ఆర్గాన్ చిప్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్. So applications includes the study of the biological and disease progression as well as the drug metabolism. This can accurately mimic the lung, heart and kidney and gut. The ultimate goal is to use the chip to create the whole human on a chip. The limitation, it provides the less information than whole body testing. For determining the drug safety and efficacy requires testing in animal. Again, so ఈ టెస్టింగ్ కావాలంటే then mathematical model which simulates the simulations నార్మల్గా ఒక డ్రగ్ మాలిక్యూల్ని బట్టి సో విల్ హ్యావ్ వన్ సాఫ్ట్వేర్ ఇన్ విచ్ ద నార్మల్ సెల్ ఆర్కిటెక్చర్ అంతా మనం ఉంటుంది. సో వేర్ ఇప్పుడు మనం ఈ డిపెండింగ్ ఆన్ ది కెమికల్ స్ట్రక్చర్, okay, we are going to say whether it is having the interaction with this particular tissue or not, whether this caused the damage or not. So in a mathematical model also we can simulate.
whether the compound is toxic or not. So the limitation is finding of the computer models and simulations usually need to be confirmed in whole animals. మనకి in silico ఎంత చేసినా కానీ ultimately we have to come to again the animal models to confirm what we seen on in silico. So microdosing, so this is one of the again the best method. So it requires very small dose medicine for the studying of the absorption, distribution, metabolism and in the human body. సో ఇందులో ఏం చేస్తామంటే ఆ డ్రగ్కి ఆ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది డ్రగ్కి రేడియో లేబుల్ చేసేసి దాన్ని మనం ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసి దాన్ని అబ్జార్ప్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ మెటబాలిజం కానీ ఎక్స్క్రిషన్ కానీ స్టడీ చేయాలి. సో కాస్ట్లీ డ్రగ్స్ కెన్ బీ డన్ by using this method. The 40 నార్మల్గా అయితే 40% ఆఫ్ ది డ్రగ్ ఎప్పుడైతే మనం ఈ క్లినికల్ ట్రయల్ చేస్తున్నామో సో వీ నీడ్ టు హ్యాడ్ ఎ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ ది డ్రగ్ ఫర్ ది స్టడీ. సో ఇన్ దిస్ కేస్ ఈ లిమిట్ వచ్చేసి మనకి తక్కువ డోస్తోనే మనకి క్లినికల్ స్టడీస్ చేయొచ్చు. The limitations which is it's only possible in phase 0 of the clinical trial drug. The earlier phase, the animal test with the full dose of the drug is needed to determine its safety and efficacy. So only the phase 0 the use out. So volunteer studies. The microdosing and the imaging studies allows the human volunteers to be used safely because they utilize the special equipment. However, the less technical studies is in research areas such as nutrition, drug addiction and pain can still be performed by exploring the ability of the human to consent to unpleasant but not harmful procedures. So here ఒక్కొక్క individual volunteer is going to be respond differently. So and another one is population research, which includes the studying and comparing the illness in human population, identify the risk factors and cause of the human disease, understanding the role of gene, lifestyle, diet and occupation. So depending on that మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ మోడల్స్ వల్ల అంటే నాన్ యానిమల్ మోడల్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే దాన్ని ఇట్ ఈస్ మోర్ రియలబుల్ దెన్ ది కన్వెన్షనల్ యానిమల్ మోడల్. ఇట్ యూజ్ ఆఫ్ ది హ్యూమన్ టిష్యూస్ కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి significantly relate with the human studies, is more cost effective and currently free products are more environmental friendly. So I hope this video is helpful. Thank you.